వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్మీ నర్జో 70X 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏంది స్మార్ట్ ఫోన్ మీద ఈ వీడియోలో చెప్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డబ్బులు లేకుండా అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే ఇట్లా లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మెయిన్ చూసుకుంటే రియల్మీ నర్జో 30X ఫాస్టెస్ట్ 42 వాట్స్ ఛార్జర్ అండర్ 12K 120Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే అనేసి అయితే ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసి అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ కూడా వాళ్ళకి ఫస్ట్ హైలైట్ అయితే చూసుకుందాం ఈ స్మార్ట్ ఫోన్కి. ఇక్కడ మన వాళ్ళు టెక్స్ట్లో కూడా చూపించారు. మన టెక్స్ట్లోకి ఎందుకు ఈ పిక్చర్స్లోకి వెళ్ళిపోయాం. సో 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ సూపర్ ఛార్జర్, చాలా బాగుంది. 188 లైట్ బాడీ అనమాట, బాగుంది. 50 MP ఏఐ కెమెరా, 7.69mm సిమ్ బాడీ, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ వస్తుంది. సో ఈ మధ్య కాలంలో ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో చాలా కామన్ అయిపోయింది బై. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే పెద్దగా ఫరక్ ఏం పడదు. అండ్ ప్రైస్ ఎంత అనేసి మీరు అడగచ్చు. సో అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే, రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 12,000 ఉంది. కూపన్ ఆఫర్స్ అవన్నీ అప్లై చేసుకుంటే ఇట్లా దీంట్లో బేస్ వేరియంట్ కూడా ఉంది 12,000కి. ఆ కూపన్స్ ఆఫర్ చేసే ఇట్లా 11,000కి మీకు అవైలబుల్ ఉంది. స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి, ఫారెస్ట్ గ్రీన్ కలర్ అండ్ ఐస్ బ్లూ కలర్. నాకు గ్రీన్ కలర్ బాగా అనిపించింది, డార్క్ టోన్తో పాటు వస్తుంది. 2 వేరియంట్స్ ఉన్నాయి, 6GB ర్యామ్ 128GB, 4GB ర్యామ్ 128GB. 4GB ర్యామ్ వేరియంట్ వస్తారు కదా 13,500కు ఉంది. దానికి మీకు 1,100 డిస్కౌంట్ వస్తుంది. అదే 4GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో డిస్కౌంట్ 1000 రూపీస్ ఏమో తక్కువ డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో అదొక్కటి డ్రాబ్యాక్ అనమాట బై. సో పర్లేదు, బాగానే ఉంది. వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయన్న అంటే ఉన్నాయి బై. మీరు అమెజాన్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. సో అమెజాన్లో కూడా మీకు కూపన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసిరన్నమాట. బాగా అనిపించింది. ఇక్కడ 6GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది, 4GB ర్యామ్ వేరియంట్ అవైలబుల్ ఉన్నాయి. సేమ్ అవే ఆఫర్స్ అవన్నీ అప్లై చేసుకుంటే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట అమెజాన్ నుంచి కూడా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రము ప్రీవియస్ మోడల్ కంటే రియల్మీ నర్జో 70 కంటే కూడా 70X ఇంకా తక్కువనే ఉంది. అంటే కొన్ని చేంజెస్తో పాటు అయితే వచ్చింది, అదైతే ఒప్పుకుంటాను. కానీ మంచి ప్రైస్తో పాటు వచ్చింది. ఒకవేళ అయితే మీరు ఇంకా డిస్కౌంట్స్ ఆఫర్స్ ఇంకా తక్కువ చేసే ఇట్లా మీకు తక్కువకే రావచ్చు అనమాట. ఓవరాల్గా మాత్రం మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది. 5G 10,000కి దగ్గరకు వచ్చేసింది. ఒక 1000 రూపాయలు తేడా ఉన్నట్టుంది. కానీ ఒక మంచి 5G స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొస్తారు అన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు కంపారిజన్ చేయమంటే చేస్తాను. ఏ స్మార్ట్ ఫోన్తో కంపారిజన్ కింద కామెంట్ అయితే చేయండి ఒకసారి. స్పెక్స్కి అయితే వెళ్ళిపో. సో స్పెక్స్ ఇక్కడ చూసుకుంటే ఇంతకుముందు హైలైట్ చేసిన పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. మెయిన్ ప్రాసెసర్ చూసుకుంటే ఈ ప్రైస్కి అట్లా అంటే 10 నుంచి 15,000 మధ్యలో కాలంలో దగ్గర ఐ థింక్ నేనే ఒక 10 ఫోన్లు చూసింటా ఒక లాస్ట్ 2-3 మంత్స్ నుంచి. సో కామన్ అయిపోయింది ఈ ప్రాసెసర్. ఇంతకుముందుకి ఎట్లా అంటే మనకి మీడియాటెక్ వాళ్ళది G85 G99 ఉండేది కదా, 10 నుంచి 15,000 మధ్యలో ప్రాసెసర్. ఇది కూడా కామన్ అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అండ్ స్టోరేజ్ అనమాట బై. సో ఇక్కడ 12GB డైనామిక్ ర్యామ్ అంటే యాక్చువల్లీ 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఉంది, 64GB స్టోరేజ్ వేరియంట్ ఉంది. మనం ఇక్కడ హైలైట్ ఇక్కడ చూసుకున్నాం కదా 2 వేరియంట్స్ వస్తున్నాయి. అండ్ డైనామిక్ ర్యామ్ పెద్దగా వర్చువల్ ర్యామ్ ఉంటుంది, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. డిస్ప్లే వేసుకొని 6.72 ఇంచెస్ డిస్ప్లే, 120Hz ఫుల్ HD డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. దాని తర్వాత చూసుకుంటే 800 nits బ్రైట్నెస్తో పాటు వస్తుంది. 240 టచ్ శాంప్లింగ్ రేటు బాగుంది. పోలింగ్ కలర్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. రెజల్యూషన్ మాత్రమే ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ 2400x1080p రెజల్యూషన్తో పాటు కూడా చాలా బాగుంది. ఛార్జింగ్ చూసుకుంటే మాత్రమే 45 వాట్స్ సూపర్ ఛార్జర్తో పాటు 5000 mAh బ్యాటరీ. ఇక్కడ మన వాళ్ళ అఫీషియల్ కూడా మెన్షన్ చేసేది ఏంటంటే 5000 అంటే 5000 ఉండకపోవచ్చు, 4880 mAh బ్యాటరీ ఉంటే కొంచెం తక్కువ ఉంటుందని మెన్షన్ చేసి. మెయిన్ కెమెరా అనమాట. సో ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్లో కెమెరా చూసుకోవచ్చు. 50 MP ఏ కెమెరా అంటారు కదా, అండ్ ఆల్సో సెల్ఫీ కెమెరా పంచువల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. బాగుంది. ఏంటంటే ఫస్ట్ 50 MP మెయిన్ కెమెరా 1.8 అపర్చర్తో పాటు వస్తుంది. సెకండ్ 2 MP మోనో కెమెరా వచ్చింది అన్నమాట, 2.4 అపర్చర్తో పాటు. ఇక్కడ డ్యూయల్ వీడియో మోడ్స్ లైక్ బ్లాగర్స్కి బాగుంటుంది. 720p 1080p డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 8 MP సెల్ఫీ కెమెరా వస్తుంది అనమాట ఇక్కడ. సో ఇది 8 MP. సో పర్లేదు, నార్మల్గా మీకు 10,000 11,000 ఫోన్స్లకు కూడా అదే వస్తుంది. నేను కూడా తీసుకున్నా కదా
సామ్సంగ్ వాళ్ళది ఇది ఎప్పటి నుంచో ఉంది. 10,000కి మీకు 8 మెగా పిక్సెల్ వస్తుంది. కొంచెం చేంజ్ చేయాలి, 13 మెగా పిక్సెల్ ఇస్తే బాగుండు. నేను సామ్సంగ్ తీసుకొని కూడా 2 ఇయర్స్ అవుతున్నట్టుంది. స్టిల్ ఇప్పటికి అదే నడుస్తుంది. చేంజ్ చేయాలా కానీ పర్లేదు. డే టు డే హాస్లో కమ్యూనిటీ కూడా బాగానే ఉంటుంది. 720p 1080p 30fps రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. వైర్లెస్ అండ్ కనెక్టివిటీ చూసుకుంటే మనం 5G వస్తుంది. జర ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. నెట్వర్క్స్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ వైఫై చూసుకుంటే మాత్రం డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది. బ్లూటూత్ 5.3 వస్తుంది. ఇక్కడ ఏఏసి యాప్టెక్స్ హెచ్డి ఎల్డిఏసి ఎల్హెచ్డిసి కోడెక్స్ అయితే ఉన్నాయి అన్నమాట. బ్లూటూత్కి సంబంధించిన కోడెక్స్. జీపీఎస్ లేకపోతే నావిగేషన్కి సంబంధించిన చూసుకుంటే బైటూస్ గ్లోనస్ గ్యాలియస్ క్యూజెస్తో పాటు వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. డ్యూయల్ మైక్ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు వస్తుంది. సో ఇక్కడ పైన చూసుకుంటే పైన ఇక్కడ మీకు కనిపించకపోవచ్చు. ఇది సిమ్ స్లాట్ వస్తుంది, మైక్ అండ్ స్పీకర్స్ ఇక్కడ లేవు కానీ ఇక్కడ పైన ఉంటుంది నార్మల్గా. దీన్ని సెకండరీ స్పీకర్ లాగా యూటిలైజ్ చేస్తారు అన్నమాట. కింద పోర్ట్ చూసుకుంటే 3.1 జాక్, మైక్, టైప్ సి పోర్ట్, డౌన్లోడ్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ డ్యూయల్ మైక్స్ మనం మెన్షన్ చేసాం. 188 grams, కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు. అండ్ డెప్త్ తీసుకుంటే 7.6 థిక్నెస్ డెప్త్తో పాటు వస్తుంది. బటన్స్ ఇంతకుముందుగా మాట్లాడుకున్నట్టు పవర్ బటన్స్, ఇవి వాల్యూమ్ రాగర్ కీస్, ఇది ఫింగర్ ప్రింట్ సెన్సర్, సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో పాటు కూడా అవి వస్తున్నాయి. సిమ్ స్లాట్ హైబ్రిడ్ స్లాట్, ఒక సిమ్ కార్డు, ఒకటి సెకండ్ ఎస్డి కార్డ్, లేకపోతే సెకండ్ సిమ్ కార్డ్ సపోర్ట్ కూడా చేస్తుంది అన్నమాట. సెన్సార్ చూసుకుంటే జియోమెట్రిక్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, యాక్సలరేషన్ సెన్సార్, జైస్కోప్ వస్తుంది. సో రియల్మీ UI 5.0తో పాటు బేస్డ్ ఆన్ Android 14 అనమాట. సో ఇక్కడ ఒకటి గమనించాల్సింది అంటే వీళ్ళ కస్టమ్ UI కూడా కొన్ని బోల్డ్ వేర్స్ ఉంటాయి. అవి అన్నిసార్లు డిజేబుల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే బాక్స్లోనే మీకు అన్ని ఐటమ్స్ అయితే ప్రొవైడ్ చేసేస్తారు అన్నమాట. లైక్ రియల్మీ నర్జో 70X 5G స్మార్ట్ ఫోన్, ప్రొటెక్షన్ కేసు, అడాప్టర్, 45 watts టైప్ సి కేబుల్, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఇక్కడ మన వాళ్ళు స్టార్టింగ్లో హైలైట్లో బాగా మెన్షన్ చేసి కదా 45 watts సూపర్ ఛార్జర్ని. అదే ఇక్కడ కూడా మెన్షన్ చేసిన పవర్ అడాప్టర్. సో ఫోన్ కేసు కూడా వస్తుంది. సో ఇక్కడ సపరేట్గా కేసు కూడా పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఓవరాల్గా స్పెక్స్ అయితే చాలా బాగున్నాయి. కొనుక్కోవాలా అంటే ఆఫర్స్ అప్లై చేసే ఇట్లా మీకు ఇంకా తక్కువకి వస్తుంది, 11,000కి వస్తుంది. ఆఫ్లైన్లో ట్రై చేయండి. ఒకవేళ ఆఫ్లైన్లో దొరుకుతుందంటే ఇట్లా దీనికంటే మోస్ట్లీ ఇది ఆన్లైన్ సెంట్రిక్ ఫోన్స్ కాబట్టి ఆఫ్లైన్లో అయినా సరే ఆఫర్స్ వచ్చినప్పుడు చేయండి. ఇంకా వాల్యూ ఫర్ మనీ అయితే అనేసి అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారు? మీ డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మండేలా రిప్లై ఇంకా ట్రై చేస్తాం. కంటెంట్ నచ్చి మంచిగా పక్కా లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఫైనల్ గైస్ నా ఒపీనియన్ చెప్పేసుకున్నా, డీసెంట్గా ఉంది. 10,000 11,000 మధ్యలో 5G స్మార్ట్ ఫోన్ కావాలి, స్పెసిఫిక్గా రియల్మీ నుంచే కావాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే కనిపిస్తుంది నాకు. మీరు ఏమనుకుంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.